7వ వచనాన్ని నాతో పాటు చెప్పవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. నీ నామమును బట్టి మొరపెట్టు వాడు ఒకడును లేకపోయెను, నిన్ను ఆధారం చేసుకున్నట్టుగా తన్ను తాను ప్రోత్సహించువాడు ఒకడును లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకుంటువి, మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు. దేవుడు ఆయన మాటలు మనందరి వెనుకలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు. మీ దాసులను నాయన మీ సన్నిధానంలోకి వస్తున్నాను, సహాయం చేయండి. స్తుతి పాఠం ద్వారాను, ఆరాధన ద్వారాను, వాక్య పఠనం ద్వారాను, సాక్ష్యం ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి, ఘనపరచడానికి మీరు మాపై చూపించిన కృపా ప్రేమకై స్తోత్రాలు. మీ దినదాసులను నాయన మీ పక్షంగా నిలబడి మీ లేఖనానుసారంగా మాట్లాడుతుండగా నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మాకు కావలసిన నీ జీవము కలిగిన మేలుకరమైన మాటలతో మా హృదయాలను తృప్తిపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాడు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ యెషయా భక్తుడు మరి దేవుడు చెప్తున్న మాటని బయలుపరుస్తున్నాడు. ఈ 64వ గ్రంథము 7వ వచనంలో 2వ భాగం చూడండి. నిన్ను ఆధారం చేసుకుంటకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒకడును లేడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుని బిడ్డలైనటువంటి మనము ప్రోత్సహించుకునే వాళ్ళుగా ఉన్నారు. మనము ప్రోత్సహించుకుని ప్రభు కొరకు మనము జీవించే వాళ్ళుగా ఉన్నాము. చాలా మందిని మనకు కలిగిన కష్టాలను బట్టి, మనకు కలిగినటువంటి బాధలు సంభవించినప్పుడు ఆ బాధలన్నింటిని బట్టి ఎవరో ఆ కష్టాన్ని బట్టి, ఆ బాధలను బట్టి నన్ను ప్రోత్సహించాలి, నాకు సహకరించాలి, నాకు తోడుగా ఉండాలి, నన్ను నడిపించాలి అని మనం చాలా మంది కోరుకుంటూ ఉంటాం. పిల్లలు గమనించండి, మనకు బాధలు కలిగినప్పుడు మన బాధలను బట్టి మన స్నేహితులకు, మనకు కావలసిన వారికి, మన బంధువులకు మనం తెలియపరిచినప్పుడు వారిని ఎదురుకుండా చెప్తారు, అమ్మో చాలా కష్టం వచ్చిందమ్మా, నీకు చాలా బాధలు కలిగినవి అని అంటూ ఉంటారు. కానీ తర్వాత వారు ఏమంటారంటే ఇదే విధంగా కష్టాలు రావాలి అని నవ్వుకుంటూ ఉంటారు. కాబట్టి పిల్లల ఈ రోజున మనకు కలిగినటువంటి బాధలను బట్టి, అది ఏ బాధ అయినప్పటికీ కూడా, ఆర్థికపరమైన బాధ అవ్వచ్చు, అనారోగ్యపరమైనటువంటి బాధ అవ్వచ్చు, లేదా అవమానకరమైనటువంటి బాధలు కావచ్చు, లేదా ఏదైనా కోల్పోయినటువంటి బాధలు కావచ్చు, ఏ కష్టం నీకు సంభవించినా ఆ కష్టాలన్నిటిని బట్టి మనము ప్రోత్సహించుకోవాలి. స్తోత్రం కలుగును గాక. మనము ప్రోత్సహించుకోవాలి. ఈ ప్రోత్సహించుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ప్రోత్సహించుకోకపోతే మనం కృంగిపోతూ ఉంటాం. మనుషులపై ఆధారపడినప్పుడు కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్యలో విభేదం కలిగినప్పుడు ఒకరికొకరు వారు కలిగిన లోటును బట్టి ఎంతో నిరుత్సాహపడిపోతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకునే స్థితిలో కూడా వారు వెళుతూ ఉంటారు. కానీ వాక్యం చెప్తున్న మాట ఏమిటి అంటే మనము ప్రోత్సహించుకోవాలి. ఇక్కడ మనము ప్రోత్సహించుకోవాలి. ఎవరిని బట్టి ప్రోత్సహించుకోవాలి అని అంటే అక్కడ చూడండి, ఆ మాటలోని 7వ వచనంలో చూడండి. 7వ వచనంలో నిన్ను ఆధారం చేసుకొని, ఎవరిని ఆధారం చేసుకోవాలమ్మా? దేవుని ఆధారం చేసుకోవాలి. మనుషులు ఎవరిని ఆధారం చేసుకుని మన బాధలను బట్టి, మన కష్టాలను బట్టి మనము ఆధారపడితే మనం ఏమవుతామంటే అవమానాలకు గురవుతాం, కృంగిపోయే వాడుగా ఉంటాం. బాధలు, ఆ బాధ కలిగినప్పుడు ఆ బాధ
బట్టి మనం ఎంతో వేదన కలుగుతుంది. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, మనకి కష్టం వచ్చింది, మనకు ఆపద సంభవించింది, మనకు బాధలు సంభవించినప్పుడు ఆ బాధలన్నిటిని బట్టి మనం ఏం చేయాలంటే దేవుని ఆధారంగా చేసుకోవాలి. ఆయన ఆధారంగా చేసుకుని ఎప్పుడైతే నువ్వు ప్రోత్సహించుకుంటావో ఆ ప్రోత్సహించుకున్నప్పుడంట తప్పనిసరిగా దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇక్కడ నాకు చదవబడినటువంటి లేఖనాలు మనం చూస్తే 42వ కీర్తన 11వ వచనంలో చూస్తే కోరహు కుమారుడికి మరణకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ మరణకరమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు వారు ఏ విధంగా ప్రోత్సహించుకుంటున్నారు చూడండి. 11వ వచనం, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, ఆయనే నా రక్షణకర్త, స్తోత్రం కలుగునుగాక. చూడండి, తాను ఎలా ప్రోత్సహించుకుంటున్నారంటే వారి కలిగిన మరణకరమైనటువంటి బాధలను బట్టి, వారి కలిగినటువంటి ఆ యొక్క సమస్యలను బట్టి, బాధలన్నీ కూడా వారిని చుట్టుముట్టినప్పుడు వాళ్ళు అంటున్నారు, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యొక్క నిరీక్షణ ఇచ్చము, ఆయనే నా రక్షణకర్త. మనకు బలపరుచుకోగలిగినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నేను మీతో పంచుకునేటువంటి ధ్యానాంశము, బాధలు సంభవించినప్పుడు మనం ఏం చేయాలి. బాధలు లేని వారు ఎవరూ కూడా ఉండరు, కష్టాలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. వారికి సంబంధించినటువంటి పరిస్థితులను బట్టి, వారి యొక్క స్థితిగతులను బట్టి, ఆర్థిక స్థితులు అవ్వచ్చు, లేదా అనారోగ్య పరిస్థితులు అవ్వచ్చు, లేదా వారి యొక్క సంతానము లేనటువంటి పరిస్థితులు అవ్వచ్చు, ఏదైనా కోల్పోయినటువంటి పరిస్థితులు అవ్వద్దు. ఏ స్థితిలోనైనప్పటికీ కూడా అటువంటి స్థితి మనకు సంభవించినప్పుడు, ఆ బాధలు మన జీవితంలో సంభవించినప్పుడు, ఆ బాధలు మనకు జీవితంలో సంభవించినప్పుడు మనం ఏం చేస్తే ఆ బాధల నుండి మనము సమాధానాన్ని పొందగలుగుతాం. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏమిటి అంటే, నీకు కష్టం వచ్చిందా, నీకు ఇబ్బంది కలిగిందా, నీకు ఆపద సంభవించిందా, దేవుణ్ణి ఆధారంగా చేసుకుని నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నా కష్టంలో తోడుగా ఉంటాడు, నా ఆర్థిక పరిస్థితుల్లో దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నా అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు నాకు తోడుగా ఉంటాడని దేవుని ఆధారంగా చేసుకుని ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రోత్సహించుకుంటావో దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో కార్యం చేస్తాడు, తప్పనిసరిగా కార్యం చేస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక సంభవం జరిగింది. ఏమిటి ఆ సంభవం అంటే, 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. 30వ అధ్యాయం 6వ వచనం. 1 సమూయేలు గ్రంథము 1 సమూయేలు గ్రంథము 1 సమూయేలు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి అమ్మా ఇక్కడ చూడు, 6వ వచనమైన, దావీదు మిక్కిలు దుఃఖపెట్టడము మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండి. చూడండి, ఇక్కడ ప్రజలందరూ కూడా, అక్కడుండే ప్రజలందరూ కూడా దావీదును రాళ్లతో కొట్టి చంపాలి అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారండి? రాళ్లతో కొట్టి చంపాలి అనుకుంటున్నాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుడైన యెహోవాను బట్టి
స్తోత్రం కలుగునుగాక. వారందరూ కూడా రాళ్లతో చంపాలనుకుంటున్నారు. మనల్ని కూడా సూటిపట్టి మాటలతో, మన ప్రక్కన ఉన్నవారే మన మంచిని గురించి మాట్లాడే వాళ్ళే అనేక రకాలుగా మనకు గోతులు తవ్వుతూ మనలో అనేక రకాలైనటువంటి ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితులు చేస్తున్నప్పుడు దావీదు చేసిన పని ఏంటంటే, దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు. నా దేవుడు నన్ను రక్షిస్తాడని ధైర్యం కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా గమనించండి, దేవుని మనము ఆధారంగా చేసుకుని ఎప్పుడైతే మనల్ని మనము ప్రోత్సహించుకోగలుగుతామో, ఆ ప్రోత్సహించుకోగలిగినప్పుడు ధైర్యాన్ని పొందుకుంటాం. ధైర్యంతో పాటు గొప్ప విజయాన్ని కూడా మన జీవితంలో చూడగలుగుతాం. బాధలకు కృంగిపోకూడదు. సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. సమస్యలు వచ్చినప్పుడు మనము వెనుక తిరిగే వారముగా ఉండకూడదు. ఎవరో నన్ను ప్రోత్సహించాలి, ఎవరో నాకు సహాయం చేయాలి, వాళ్ళు సహాయం చేయలేదు, వీళ్ళు సహాయం చేయలేదని మనుషుల వైపు చూడక దేవుని నువ్వు ఆధారంగా చేసుకుని ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రోత్సహించుకుంటావో ఆయన ఎన్నటికీ నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. అందుకే దావీదు అంటాడు చూడండి, కీర్తన 18వ కీర్తన 23వ వచనంలో ఒక చక్కటి మాట అంటాడు. 23వ కీర్తన ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను ఆయన దృష్టికి నిర్దోషిగా ఉన్నాను, నాలో ఏ దోషం లేదు, కాబట్టి నాకు కష్టము కలిగినా, నన్ను రాళ్ళు రువ్వేటువంటి స్థితి తీసుకొచ్చినా, నన్ను గేలి చేసినా, నన్ను అవమానపరిచినా, నాపై గోతులు తీస్తున్నా, ఏమి చేసినప్పటికీ కూడా నా దేవుడు నాకు ఆదరవుగా ఉన్నాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ప్రియులారా, దేవుణ్ణి నువ్వు ఆధారంగా చేసుకుని మనము మన కష్టాలను బట్టి, మనకు ఆపదలు సంభవించినటువంటి పరిస్థితిని బట్టి మనల్ని మనము ప్రోత్సహించుకోవాలి తప్ప, కలిగిన గాయమును బట్టి, కలిగిన బాధను బట్టి, కలిగిన సమస్యను బట్టి మనము కృంగేవారముగా ఉంటే అది దేవునికి ఆయాసకరమైనటువంటి వారముగా ఉంటామని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసినప్పుడు అనేక మంది భక్తులు దేవుని యొక్క కార్యాలను వారి జీవితంలో చూడగలిగారు. అంటే వారికి కష్టము సంభవించినప్పుడు, ఆపద సంభవించినప్పుడు, వేదనకర పరిస్థితులు వారికి ఏర్పడినప్పుడు వారు దేవుని ఆధారము చేసుకుని ఉన్నారు కాబట్టే వారు వారి జీవితంలో గొప్ప విజయాలను సాధించగలిగారు. దానియేలుని మీరు చూడండి, దానియేలుకు కష్టకాలము సంభవించింది. కష్టకాలము సంభవించినటువంటి పరిస్థితుల్లో దానియేలు చేసిన పని ఏంటో తెలుసండి, దేవుణ్ణి ఆధారంగా తీసుకున్నాడు. ఆయనను ఆధారంగా తీసుకున్నాడు కాబట్టే ఎక్కడైతే ఆయన గొయ్యలు తవ్వాలి, ఆయన ఏదైనా సరే ఈ బబులోనులో అతన్ని అంతమొందించాలి, ఎవరితో అంటే రాజుతోనే అంతమొందించాలి అని అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ పన్నాగం పన్ని ఏదో ఒకటి తీసుకొచ్చి దానియేలుని ఈ యొక్క బబులోనులో అంతం చేయాలని ఆశించి రాజుతో ఒక శాసనాన్ని చేశారు. ప్రియులారా గమనించండి, ఏమని శాసనం చేశారో తెలుసా? ఏమని శాసనం చేశారంటే, ఈ బబులోను సామ్రాజ్యంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు కూడా రాజును తప్ప వేరే వారిని పూజించకూడదు. అట్లు పూజించిన ఎడల వారిని తీసుకెళ్ళి సింహపు బోనులో వెయ్యాలి. దానియేలు మనుషుల యొక్క ప్రోత్సాహాన్ని, ఆయన ఎన్నో రాజు దగ్గర ఒక నమ్మకస్తుడిగా ఉన్నాడు, రాజుకు ఎంతో పరిచయం చేసేవాడుగా ఉన్నాడు. ఏ రాజు దగ్గరికి వెళ్ళి తన యొక్క కష్టాన్ని బట్టి సహాయం చేయమని అడగలేదు. తన యొక్క నేను నా క్యారెక్టర్ని కాపాడుకున్నాను, లేదా నేను నీకు నమ్మకస్తుడిగా ఉన్నాను, ఎందుకు నాకు ఈ ఆపద సంభవించిందని ఎవరి దగ్గరికి వెళ్లకుండా దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు. వెళ్ళి ఆ యెరూషలేము యొక్క తలుపులు తట్టు తిరిగి ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రియులారా, తీసుకువెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే సింహపు బోనులో వేస్తే బైబిల్ చెప్తున్నమాట, సింహాలంట దానియేలుకు పరిచర్య చేసిన స్తోత్రం కలుగునుగాక. మనను దేవుని ఆధారంగా చేసుకుని ఎప్పుడైతే మనము ప్రోత్సహించుకుంటామో,
కష్టము కలిగినప్పుడు, ఆపదలు సంభవించినప్పుడు, బాధలు సంభవించినప్పుడు మనము దేవుని ఆధారంగా చేసుకోగలిగినప్పుడు, ప్రోత్సహించుకున్నప్పుడు దేవుని యొక్క విజయాన్ని మన జీవితంలో చూడగలుగుతాం. షడ్రక్ మెషక్ అబేద్నెగోల జీవితంలో కూడా అదే సంభవించింది. వారు కూడా ఒక ఆపద సంభవించింది. ఏమిటి ఆపద అంటే, వారు విగ్రహాన్ని పూజించాలి. ఆ దోరా మైదానంలో ఉండేటువంటి విగ్రహాన్ని గనక పూజించకపోతే వారిని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో వేస్తాను అని రాజుగారు తెలియపరిచారు. తెలియపరిచినప్పుడు వారు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏం చేశారు తెలుసా? దేవుణ్ణి ఆధారంగా తీసుకున్నారు. ఏమని అన్నారంటే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిలో నుండి ఆయన మమ్ములను రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినా హల్లెలూయా. ప్రియులారా, చూడండి ఇక్కడ ఎంత ఆపద, మరణకరమైనటువంటి ఆపద, అగ్నికి ఆహుతైపోయినటువంటి ఆపద సంభవించినప్పటికీ కూడా వారి యొక్క విశ్వాసము దేవుని ఆధారంగా చేసుకుని వారిని వారు ప్రోత్సహించుకున్నారు. ఏమని ప్రోత్సహించుకున్నారు? మేము నువ్వు చెప్పిన పని చేయము. మా దేవుడు అగ్నిగుండములో నుంచి రక్షించడానికి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ అలా రక్షించకపోయినా పర్వాలేదు, కానీ నీవు చెప్పిన మేము పని చేయమని దేవుని ఆధారంగా చేసుకుని వారిని వారు ఎప్పుడైతే ప్రోత్సహించుకున్నారో అగ్నిగుండములో నుంచి దేవుడే వారిని 4వ కుమారుడుగా వెళ్ళి అగ్నిగుండములో నుంచి వారిని రక్షించాడు. ప్రియులారా, గమనించండి, కష్టాలు, బాధలు ఇవన్నీ మన జీవితంలో అతి సహజం. నేను చాలా మరలో ఒక మాట చెబుతూ ఉంటాను. పగలు రాత్రి ఎలా సంభవిస్తాయో మనిషి యొక్క జీవితంలో సంతోషము, కష్టాలు, బాధలు అలాగే సంభవిస్తూ ఉంటాయి. మనం సంతోషం వచ్చినప్పుడు ఉప్పొంగిపోతూ, కష్టం వచ్చినప్పుడు, బాధలు సంభవించినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు కృంగిపోతే మనము చేతగాని వారం అవుతాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న సత్యం ఏమిటి అంటే, మనకు బాధలు సంభవించినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు మనము చేయవలసిన పని ఏమిటి అంటే, దేవుణ్ణి నువ్వు ఆధారంగా చేసుకుని ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రోత్సహించుకుంటావో ఆ బాధలలో నుండి, ఆ ఆపదలలో నుండి, ఆ ఒంటరితనములో నుండి నువ్వేంటంటే గొప్ప విజయాన్ని చూడగలుగుతావు. స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, గమనించండి, బైబిల్ గ్రంథంలో పరిశీలన చేసినప్పుడు పౌలును బట్టి మనం చూస్తే, పౌలు ఒకప్పుడు అతను సౌలుగా ఉండేటువంటి వ్యక్తి, రోమా సామ్రాజ్యంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే దేవుని చేత పట్టబడ్డాడో, దేవుని పని చేయటానికి ఎప్పుడైతే తన్ను తాను సిద్ధపరచుకున్నాడో, ఆ సిద్ధపరచుకున్నప్పుడు దేవుని పరిచర్యను కొనసాగిస్తున్నప్పుడు అనేక శ్రమలు, అదే రోమా సామ్రాజ్యంలో అనేక శ్రమలను తన జీవితంలో చూడగలిగారు. ఎన్ని శ్రమలు అంటే బైబిల్ చెప్తున్న మాట, యేసుప్రభు వారిని ఒక్కసారి 39 కొరడా దెబ్బలు కొడితే 5 మారులు పౌలుని కొట్టారంటండి. 5 మారులు కొట్టారు, రాళ్లతో కొట్టారు. ఆ ఓడ ప్రయాణములో సముద్రంలో అనేకమైనటువంటి శ్రమలు వచ్చినాయి, అనారోగ్య పరిస్థితులు పౌలు సంభవించినాయి. ఏ పరిస్థితి సంభవించినప్పుడు కూడా పౌలు చెప్పిన మాట ఏమిటి అంటే, నా బలహీనత యందే నేను బలమును పొందుతున్నాను. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే నా దేవుని నేను ఆధారంగా చేసుకున్నాను, నా బలహీనతల యందే నేను నా బలాన్ని పొందుకుంటున్నాను. పిల్లరా, మన బలహీనత వచ్చింది. ఆ బలహీనతలో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని మనం పొందుకోవాలి అని అంటే మనల్ని మనము ప్రోత్సహించుకోవాలి. ఎలా ప్రోత్సహించుకోవాలి అంటే, దేవుని నువ్వు ఆధారంగా చేసుకుని ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రోత్సహించుకుంటావో, ప్రోత్సహించుకున్నప్పుడు దేవుని కార్యాలను మన జీవితంలో చూడగలుగుతాం. తప్పనిసరిగా దేవుడు నిన్ను ప్రోత్సహిస్తాడు అని అన్నటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. బైబిల్లో ఒక దృష్టాంతాన్ని మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఒక రోజున మీ అందరికీ తెలుసు, ఆయన శిష్యులు ఆ ధోనిలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు.
ఆ పడవలో ప్రయాణం చేస్తూ వెళుతుంటే పెద్ద గాలి తుఫాను వచ్చింది. తుఫాను వచ్చేటప్పటికి వాళ్ళందరూ భయపడిపోతున్నారు, ఆ తుఫానికి పడవ తిరిగి చనిపోతారని. అప్పుడు వెంటనే యేసు ప్రభు వారు ఆ నీటిలో వారికి ప్రత్యక్షం అవగానే పేతురు అంటాడు, అయ్యా అయ్యా నేను కూడా ఈ నీటిలో నడవచ్చా అంటాడు. ఏమంటాడమ్మా, నేను కూడా నీటిలో నడవచ్చా అంటే యేసయ్య ఎంత ప్రోత్సహించాడో తెలుసండి. నువ్వు నడిచిరా నీళ్ళలో. పిల్లలు గమనించండి, నీటిలో ఒక మనిషి నడవటం అనేది ఎంత శక్తి అండి. మరి దేవుడు ఎంత ప్రోత్సహించాడు. ఆయన మనల్ని ప్రోత్సహించేటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. పౌలును నడిపించాడు, ఆ పేతురుని నీటిలో నడిపించాడు. కారణం ఏంటంటే మన దేవుడు మనల్ని ప్రోత్సహిస్తాడు. ఎప్పుడు అంటే ఆయనను ఎప్పుడైతే నువ్వు ఆధారంగా చేసుకుంటావో, ఆధారంగా చేసుకున్నప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని ప్రోత్సహించే దేవుడు, మనకు విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు, మనకు కష్టముల నుండి, బాధల నుండి, అనేక వాటి నుండి మనల్ని విడిపించడానికి ఆయన సమర్థుడు. ఆయనకు అసాధ్యమనేది ఏదీ లేదు. ఎందుకంటే మనము ఆయనను ఆధారంగా చేసుకుని ఎప్పుడైతే ప్రోత్సహించుకోగలుగుతామో తప్పనిసరిగా దేవుని కార్యాన్ని మన జీవితంలో చూడగలుగుతామని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఈ రోజున మనకు కలిగిన కష్టాలను బట్టి లేదా ఇబ్బందులను బట్టి, ఆపదలను బట్టి కృంగిపోయే వారముగా ఉండక లేకపోతే అవమానాలను బట్టి, నిందలను బట్టి పారిపోయే వరముగా ఉండక మనం ఏం చేయాలండి, దేవుణ్ణి మాత్రమే ఆధారంగా చేసుకోవాలి. యోసేపు కష్టకాలంలో ఆపదలు సంభవించిన, అవమానాలు సంభవించిన, నిందలు వేసిన, చెరసాల్లో పెట్టిన అన్ని విషయాల్లో కూడా యోసేపులో ఉండే గొప్ప ఆధిక్యత ఏమిటి అంటే అతనికి ఎవరు బంధువర్గం లేరు, అతను ఆలనా పాలన పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు, తనకి ఎవరు తన కష్టాన్ని చెప్పుకున్న వాళ్ళు ఎవరు లేరు. తన కష్టం వచ్చింది, తనకు అవమానం వచ్చింది, తనకు నింద వచ్చింది, తను అనేక రకాలుగా నిందించే పరిస్థితులు వస్తే ఒకరికి వెళ్ళి చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ యోసేపు ఏం చేశాడో తెలుసండి, దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు. ఆ కష్టములో, ఆ అవమానంలో, ఆ నిందలో, అటువంటి పరిస్థితులన్నిటిలో కూడా దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నాడు. కాబట్టే ఆయన యొక్క స్థితి ఏ స్థితిలోకి వెళ్ళాడు అంటే ఒక ఉన్నత స్థితిలోనికి వెళ్ళాడు. ఎక్కడైతే నిందలు అనుభవించాడో, ఎక్కడైతే ఒక బానిసగా చెరసాల్లో ఉన్నాడో, ఎక్కడైతే సమస్యలు పడ్డాడో, ఎక్కడైతే తినటానికి తిండి లేని స్థితిలో ఉన్నాడో, అదే ప్రాంతంలో, అదే దేశంలో ఒక ఉన్నతమైనటువంటి రాజ్యంలో, ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి దేవుడు తీసుకెళ్ళాడు. కారణం ఏమిటి అంటే దేవుణ్ణి ఆధారంగా చేసుకుని తన్ను తాను ప్రోత్సహించుకున్నాడు. నిందలు కలిగినప్పుడు, ఆపదలు కలిగినప్పుడు, అవమానాలు కలిగినప్పుడు ప్రతి విషయంలో కూడా తన్ను తాను దేవుని ఆధారంగా తీసుకుని ప్రోత్సహించుకున్నాడు. కాబట్టే యోసేపు ఆ యొక్క ఐగుప్తు దేశంలోనే ఒక గొప్ప ఉన్నత స్థితిలోనికి వెళ్ళారు. కాబట్టి ప్రియులారా, గమనించండి, మన జీవితాల్లో కష్టములు, ఆపదలు అతి సహజముగా మన జీవితంలో సంభవిస్తూ ఉంటాయి. ఆపదలు కలిగినప్పుడు, అవమానాలు కలిగినప్పుడు, నిందలు కలిగినప్పుడు, అనారోగ్య పరిస్థితులతో కృంగిపోతున్న స్థితులు ఏర్పడినప్పుడు, వీటన్నిటిని బట్టి ఈ రోజున దేవుడు మనకు చెబుతున్న మాట ఏమిటి అంటే, నువ్వు కృంగిపోవద్దు, నువ్వు భయపడవద్దు, నువ్వు కృంగిపోవద్దు, భయపడవద్దు. ఎప్పుడైతే దేవుణ్ణి ఆధారంగా చేసుకుని నిన్ను నువ్వు ప్రోత్సహించుకుంటే ఆయన ఎటువంటి కార్యాలు చేసే దేవుడో తెలుసా? ఒక్క మాట బైబిల్ గ్రంథంలో మీకు చూపిస్తాను, చూడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. యెషయా గ్రంథము నీ దేవుడైన యెహోవా 41:14 అమ్మ. దానికి ముందు కూడా చదువమ్మా. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేస్తానని చెబుతూ. కాదమ్మా, అక్కడే పురుగు వంటి యాకోబు పై వచ్చినవే నేను చదవమన్నది. చదువమ్మా.
తర్వాత అదమ్మ, పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు నీ మోచకుడు స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు పురుగు వంటి యాకోబు. పురుగు అంటే ఏంటండి? ఎంత పురుగు అంటే దేవుని దృష్టిలో మనిషి ఎంత అండి? పురుగు అంటే చిన్న పురుగు. పురుగు వంటి యాకోబు, నేను నిన్నేం చేస్తానో తెలుసా? నన్ను గనక నువ్వు ఆధారంగా చేసుకుంటే, అక్కడ అంటున్నాడు నువ్వు పర్వతములను నూర్చదవు. నూర్చటం అంటే ఏంటండి? మనం వరి కప్పు వేసినప్పుడు ఏం చేస్తుందంటే ట్రాక్టర్తో నూరుస్తారు కదా, అలాగే మనం గేదెలతోనూ వీటితో కూడా నూరుస్తారు. అలాగే ఏమంటున్నాడంటే నువ్వు పర్వతములను నూరుస్తావు, వాటిని పొడిగా చేయగలుగుతావు. నువ్వు పురుగు వంటి వాడైనప్పటికీ కూడా పర్వతము లాంటి సమస్య రావచ్చు, పర్వతము లాంటి సమస్య రావచ్చు, మనుషులకు అసాధ్యమైన సమస్య రావచ్చు. నిన్ను ప్రోత్సహించేవాళ్ళు, నీకు సహాయం చేసేవాళ్ళు, నీకు తోడుగా ఉండేవాళ్ళు, నిన్ను నడిపించేవాళ్ళు ఎవ్వరూ నీకు తోడుగా లేకపోయినప్పటికీ కూడా, ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినప్పుడు కూడా ఆ కష్టము అది కొండంత కష్టమైనా దానిని ఏం చేస్తాను? పిండిగా చేస్తాను. స్తోత్రం కలుగునుగాక. మనము పురుగు లాంటి వారమైనప్పటికీ కూడా నువ్వు ఎప్పుడైతే దేవుని ఆధారం చేసుకుంటావో, కొండలాంటి సమస్యలు నిన్ను చుట్టుముట్టినా కొండను కూడా ఆయన పిండి చేయగలుగుతాడు నీతోనే. స్తోత్రం కలుగునుగాక. ఆయనకు అసాధ్యమైనది లేనే లేదు. ఏం చేశాడు? అంత శత్రు సైన్యం వచ్చినప్పుడు ఏంటమ్మా, కొండలు దివిటీలు పట్టుకున్నారంట. కొండలు దివిటీలు పెట్టుకుని కొండల దివిటీలతో శత్రువులనంట జయించారంట. కొన్ని లక్షల మంది శత్రువులు యెహోషాపాతు వచ్చినప్పుడు గిద్యోను కొండను ఏం చేశాడమ్మ? కొండను దివిటీలను పట్టుకుని వాటితో గొప్ప విజయాన్ని తన జీవితంలో చూడగలిగాడు. ఎప్పుడు అంటే దేవుని నువ్వు ఆధారంగా చేసుకున్నప్పుడు, నిన్ను నువ్వు ప్రోత్సహించుకున్నప్పుడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారు యెహోవాని స్తుతిస్తాం. మేము ఆయన్నే ఆధారంగా చేసుకున్నాం. మీరెవ్వరు నాకు దగ్గరికి రాకపోయినా, ఈ రోజున 6 లక్షల మంది పైచిలుకునే ఇశ్రాయేలు జనాంగం అందరూ నన్ను విడిచిపెట్టినా, మీరెవ్వరు కూడా నాకు సహకరించకపోయినా, మీరెవ్వరూ నాకు ఏమీ చేయకపోయినా, నేను నా ఇంటి వారు యెహోవాని. ఎందుకంటే యెహోషువ ఏం చేశాడమ్మా? దేవుణ్ణి ఆధారంగా చేసుకుని తన్ను తాను ప్రోత్సహించుకున్నాడు కాబట్టే గొప్ప విజయాన్ని చూడగలిగాడు. ఆ యొక్క పరలోకానికి సాదృశ్యమైనటువంటి కానానులోనికి ప్రవేశించగలిగాడు. కారణం ఏమిటి అంటే తన్ను తాను ప్రోత్సహించుకున్నాడు. మనల్ని మనము ప్రోత్సహించుకునే వారముగా ఉండాలి. మన ప్రభువుని బట్టి మనల్ని ప్రోత్సహించుకునే వారముగా ఉండాలి. ఆ ప్రోత్సహించుకోగలిగినప్పుడే దేవుని విజయాన్ని చూస్తాం. ఈ రోజున చాలామంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు? క్రైస్తవ బిడ్డలే, క్రీస్తుని ఎరిగిన వారే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం చెప్పనా? ఎందుకంటే వారిని వారు ప్రోత్సహించుకోలేక, కలిగిన కష్టానికి కృంగిపోయి, అవమానానికి కృంగిపోయి, ఇంకెందుకు బ్రతకాలి, ఈ బ్రతికెందుకు అని భయపడి ఆ బ్రతుకును బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారని చాలామంది మరణిస్తున్నారు. పిల్లలు గమనించండి. ఈ రోజున దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తున్నాను. మీకు కష్టం వచ్చిందా, ఆపద సంభవించిందా, అది ఆర్థిక సమస్య లేదా అనారోగ్య సమస్య, మరణకరమైన సమస్య, ఏ సమస్యలు మీకు సంభవించినప్పటికీ కూడా ప్రతి సమస్యలో కూడా నువ్వేలా కృంగిపోతావు? నిన్ను రక్షించే దేవుడు, బలమైనటువంటి దేవుడు, నీకు తోడుగా ఉండేటువంటి దేవుడు, ఆయన నువ్వు ఎప్పుడైతే ఆధారంగా చేసుకుని నిన్ను నువ్వు ప్రోత్సహించుకుంటావో గొప్ప కార్యాన్ని నీ జీవితంలో చూడగలుగుతావు. ప్రియులారా గమనించండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, కుటుంబ సమస్యల, ఆర్థిక సమస్యల,
లేకపోతే ఏదైనా కోల్పోతున్న స్థితిలో నువ్వు ఉన్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు ప్రోత్సహించుకో, నిన్ను నువ్వు ధైర్యపరచుకో, దేవుణ్ణి ఆధారంగా చేసుకో. నిన్ను నువ్వు ధైర్యపరుచుకుని ఎప్పుడైతే ప్రోత్సహించుకుంటావో తప్పనిసరిగా దేవుని యొక్క విజయాన్ని నీ జీవితంలో చూడగలుగుతావని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అదే అంటున్నాడు. ఒక మాట చూడండి, బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేసినప్పుడు పౌలు అంటాడు, పౌలు చెబుతున్న మాట అక్కడ మానక ప్రార్థన చేయాలంట. చూడండి ఒకసారి ఆ మాట కొలస్సీలకు రాసిన పత్రికలో అంటాడు. అద్భుతమైన మాట అది. చూడమ్మా, కొలస్సీలకు రాసిన పత్రిక 1:9 చూడు. 1:9. సంపూర్ణ బలముతో బలపరచవలనని పాలు నేను బతిమలాడుచున్నాను. హల్లెలూయా. మానక ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తామో తెలుసా? కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని బట్టి ఆ బాధను బట్టి ఏం చేస్తాం? ఎవరి వద్దకు వెళితే ఆ కష్టానికి పరిష్కారం దొరుకుతుంది, ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని లోకముతో మనం ఆలోచిస్తాం. పౌలు చెబుతున్న మాట ఏమిటి అంటే, నువ్వు పూర్ణమైన బలమును, పూర్ణమైన శక్తిని నువ్వు ఆపాదించుకోవాలి అంటే నువ్వు మానక ప్రార్థన చేసుకోవాలి. దేవుణ్ణి ఆధారంగా చేసుకొని, అయ్యా నీకు అసాధ్యమనేది ఏది నువ్వు లేదని దేవుని సన్నిధిలో మానక నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేసి నిన్ను ప్రోత్సహించుకున్నప్పుడు అంట పూర్ణమైన శక్తిని పొందుకుంటావంట. పూర్ణమైనటువంటి బలాన్ని మన జీవితంలో పొందుకోగలుగుతాం. చాలామంది ఏం చేస్తామంటే, ఒక కష్టం వచ్చినప్పుడు ప్రార్థన కూడా చేయలేం. ఇమీడియట్గా ఇన్స్టెంట్గా ఆ సమస్యకి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడికి వెళితే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని ఆలోచిస్తూ ఉంటాం. ఆ శాశ్వతమైన పరిష్కారాన్ని విడిచిపెట్టి, ఆ శాశ్వతమైనటువంటి ఆధారాన్ని విడిచిపెట్టి అటు ఇటు వెళ్ళి అవమానాలు పొందుతూ ఉంటాం. అందుకే అంటున్నాడు, దేవుని నువ్వు ఆధారంగా చేసుకుని నిన్ను నువ్వు ప్రోత్సహించుకో, ప్రార్థన ద్వారా ప్రోత్సహించుకో, వాక్యము ద్వారా నువ్వు బలపడు. ఆయన స్తుతిస్తూ ఘనపరుస్తూ నిన్ను నువ్వు బలపరుచుకుని దేవుని కొరకు మనము నిలబడేటువంటి వారముగా ఉన్నప్పుడు దేవుని కార్యాన్ని మన జీవితంలో చూడగలుగుతాం. స్తోత్రం కలుగునుగాక. ఒక సంభవం మీ అందరికీ తెలుసు. పౌలుని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసినప్పుడు ఏం చేశారని కృంగిపోయారా? భయపడిపోయారా? అక్కడ బైబిల్ చెప్పింది ఏంటంటే, బొంతలు కట్టారంట, ఎంతలా రాళ్ళు కట్టారంట కాళ్ళకి పెట్టి ఒక చీకటి గదిలో పట్టేశారు. సరిగా గాలి కూడా జరగదు. ఇక ఏంటి, వారిని తెల్లారి తీసుకువెళ్ళి చంపేస్తారు. ఈ పరిస్థితుల్లో ఉండగా వాళ్ళు ఏం చేశారంటే, దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నారు. దేవుణ్ణి ఆధారం చేసుకుని దేవుని స్తుతించారు, దేవుని ఘనపరిచారు, దేవుని మహిమపరిచారు. ఎప్పుడైతే దేవుని ఆధారంగా చేసుకుని దేవుని స్తుతించి ఘనపరిచి దేవుని మహిమపరిచారో దేవుని యొక్క విజయాన్ని వారి జీవితంలో, ఆ చెరసాల యొక్క పునాదులన్నీ కూడా కదిలిపోయినాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఏ కష్టంలో, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, నిందలు కలిగిన పరిస్థితులు అవ్వచ్చు, ఏ స్థితి నీకు సంభవించినా ఈ రోజున యెషయా గ్రంథము 64వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆయనను ఆధారముగా చేసుకొని నిన్ను నువ్వు ప్రోత్సహించుకోగలిగినప్పుడు దేవుని యొక్క విజయాన్ని, దైవికమైన విజయాన్ని, గొప్ప కార్యాన్ని
మన జీవితంలో నెరవేర్చుకోగలుగుతామని ప్రభుపేట మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడైన మాటలు మనందరి వెనుకడిలో దీవించునుగాక. దయచేసి అందరూ లేచి నిలబడి కానుకల కొరకు పాట పాడుకుందాం.